బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వమన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాషాయ పార్టీ ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి గెలిచామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ లో కాషాయ జెండా ఎగరేశామన్నారు. అంతేకాదు రేవంత్ ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్లలో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులను ఓడించామన్నారు. మీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఇలాకాలో మెదక్ ఎంపీ గెలిచామన్నారు. అంతేకాదు తమ పార్టీ నెక్స్ట్ టార్గెట్ సీఎం సీటేనంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है. सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे. भारतीय जनता पार्टी को हम रोकेंगे. तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं. यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे. तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे. बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है. सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे. भारतीय जनता पार्टी को हम रोकेंगे. तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं. यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे. तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे. बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है. सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे. भारतीय जनता पार्टी को हम रोकेंगे. तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं. यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे. तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे. बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है. सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे. भारतीय जनता पार्टी को हम रोकेंगे. तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं. यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे. బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వమన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాషాయ పార్టీ ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి గెలిచామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ లో కాషాయ జెండా ఎగరేశామన్నారు. అంతేకాదు రేవంత్ ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్లలో కూడా బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులను ఓడించామన్నారు. మీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఇలాకాలో మెదక్ ఎంపీ గెలిచామన్నారు. అంతేకాదు తమ పార్టీ నెక్స్ట్ టార్గెట్ సీఎం సీటేనంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఇటు హెచ్సియు వీసీతో భేటీ అయ్యారు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు. ఈ భేటీ తర్వాత ఇటు మీడియా చిట్చాట్ లో ఎంపీ రఘునందన్ రావు సీఎం కు కౌంటర్ కూడా చిట్చాట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. మేజర్ గా ఇటు రాబోయే ఎలక్షన్ లో తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. ఇటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ఉన్నటువంటి మల్కాజిగిరిలో మరి ఎంపీ ఈటల రాజేందర్ గెలిచారు కాబట్టి మరి ఇటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ లో కూడా కాషాయ జెండా ఎగిరేశారు. అక్కడ ఎంపీగా డీకే అన్న గెలిచారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగిరేస్తామని కూడా ఎంపీ రఘునందన్ రావు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఢిల్లీలో కూడా కాషాయ జెండా ఎగిరేశారు. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో కూడా ఏర్పడింది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి మరి త్వరలోనే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ కూడా తెలంగాణ అంటడుగా
మరి ఇటు ఎంపీ రఘునందన్ రావు కూడా చెప్పారు. మరి కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఓడించిన చరిత్ర ఇటు బీజేపీకి ఉందని, అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి వెంకట రమణారెడ్డి ఇటు మాజీ సీఎం కేసీఆర్ ని, ప్రజెంట్ సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే వాళ్ళిద్దరూ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి మరి అక్కడ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెంకటరమణారెడ్డి అక్కడ ఇద్దరిని కూడా ఓడించడం కూడా చూపించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక అంతకు ముందు ఇటు మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో ఇటు మెదక్లో తను ఎంపీగా గెలుపొందడం కూడా ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇదొక ఛాలెంజింగ్ గా ఉందని కూడా చెప్పారు. మరి రేవంత్ అడ్డు పెట్టుకునేందుకు కూడా ఏం లేదని, మరి రేవంత్ మరి మమ్మల్ని అడ్డుకునేది ఏంటంటూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ సీఎం సీట్ లో బీజేపీ కూర్చుంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇప్పటికే ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా మరి బీజేపీ జెండా కాషాయ జెండా ఎగరవేస్తున్న తరుణంలో మరి రాబోయే రోజుల్లో అంటే రాబోయే మరో 3 సంవత్సరాల్లో కూడా ఇటు తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇటు కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు హెచ్సియు భూముల విషయానికి సంబంధించి కూడా మరి ఇటు వాటన్నిటిపై కూడా హెచ్సియు వీసీ జగదీశ్వర్ రావు రిజిస్టర్ తో మాట్లాడి బీజేపీ ఎంపీలు అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇటు కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై కూడా ఇటు ఎంపీల సమావేశంలో కూడా వాస్తవాలు తెలుసుకొని మరి ప్రజల ముందు ఉంచుతామని కూడా బీజేపీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మరి మొదటి నుంచి కూడా 400 ఎకరాలు ఏదైతే ఉందో ఇటు కంచె గచ్చిబౌలికి సంబంధించి కూడా మరి వివాదం తలెత్తింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిన నేపథ్యంలో మరి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టేందుకు కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఇటు మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిటీ వేశారు. మరి ఇటు ప్రజా సంఘాలు ఇటు ఉపాధ్యాయులు అదేవిధంగా హెచ్సియు సంబంధించిన విద్యార్థులు కూడా కమిటీ వేశారు కాబట్టి మరి యొక్క హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి మరి ఏంది అసలుకి ఎప్పటి నుంచి ప్రభుత్వ పరిధిలో ఉంది, మరి అంతకుముందు ఎవరి పరిధిలో ఉందనిపై కూడా మరి పూర్తి వివరాలను కూడా ఇటు బీజేపీ ఎంపీలు ఎంపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు. మరి 1974 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సికి ఆ భూములు ఇచ్చింది. మరి 2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2185 ఎకరాల హెచ్సికి చెందినదానిగా సిసిఐ కూడా లేఖ రాశారు. మరి సుప్రీంకోర్టులో రేవంత్ ఈ భూమిపై కూడా కొట్లాడి మరి ఎప్పుడు కొట్లాడారని కూడా చెప్పారు. మరి సెంట్రల్ యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ ఇంతవరకు ఎందుకు కట్టించలేదు, మరి మొదటి నుంచి కూడా మరి అది ప్రభుత్వ పరిధిలో ఉంది, తర్వాత ఎస్సీ పరిధిలో ఉన్నప్పుడు మరి అప్పటి నుంచి కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టించలేదని కూడా ఇటు ఎంపీలు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. 2185 ఎకరాల హెచ్సికి ఇస్తే సరిపోతుందని మన వివాదాస్పదంగా ఉన్నటువంటి 400 ఎకరాలు పక్కన పెట్టి 1785 ఎకరాల భూమికి కూడా గత 10 ఏళ్లలో ఎందుకు కాంపౌండ్ వాల్ కట్టించలేదు అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మరి తెలంగాణలో ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 15 ఏళ్ళు కావాల్సి వస్తుంది కానీ మరి ఇప్పటి వరకు ఎందుకు హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూములపై కూడా మరి ఎందుకు కాంపౌండ్ వాల్ కట్టలేదంటూ కూడా ఈ విషయంపై కూడా ఇటు హెచ్సియు వీసీ జగదీశ్వర్ రావు అదేవిధంగా రిజిస్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక లీగల్ అంశాలపై చర్చించామని మరి రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి ఇష్యూపై కూడా ముందుకెళ్తాం. మరి వీసీ రిజిస్టర్ లోకల్ ఇంటికి రాకపోవడంతో తప్పే లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇంటర్నల్ గా విషయం తెలుసుకోవడం మాత్రం ఎలాంటి తప్పలేని చెప్పారు. మరి మొత్తానికైతే మాత్రం ఇటు హెచ్యు ఇష్యూ మీ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో మాత్రం కొంతవరకు మాటల యుద్ధం తారస్థాయి జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో కూడా ఇటు బీజేపీ ఎంపీలు కూడా సమావేశాలు. ఈ సమావేశంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ గా ఎంపీ రఘునందన్ రావు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసి తీర్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే అంటే ఢిల్లీలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత కాషాయ జెండా ఎగిరింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని మరి బీజేపీ టార్గెట్ నెక్స్ట్ తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. స్పందన पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है। सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे। भारतीय जनता पार्टी को हम रोकेंगे। तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं। यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे। तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे। बाकी राज्यों